Nonsense. What, Mr. Renault car? Oh, టెక్కు దిక్కుల డొక్కు కారు కుమారి గారు ఏమని వక్కాణించినారు? ఏమిటి నాది డొక్కు కారా? రినాల్ట్ కార్ అంటే ఏమిటి పెద్ద గొప్ప? I say, do you know manners? నాకు తెలుసుదని నీకు తెలియదు కానీ నీకు తెలియదని నాకు తెలుసు. అది నీకు తెలుసా? What తెలుసు you chatterbox? What do you know? నిన్ను తెలుసు, నీకున్న వన్నె తెలుసు, వన్నెదేరిన నీ దూర వయసు తెలుసు. Shut up, mister. Take back your car. వెనక్కతి. ముందైన వెనకైన ముద్దు గుమ్మల కందగించును. ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది. ఈనాడు రాదు, ఇక ముందు రాబోదు. చూడు మిస్టర్, నీ అలవాట్లు నీ ఇంట్లో, నాట్ హియర్. ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు, ఇది పబ్లిక్ రోడ్. డూ యు నో ట్రాఫిక్ రూల్స్? డూ యు నో కార్ డ్రైవింగ్? కారైననేమి కుర్రకారైననేమి నడిపించి పొగరణిగించగలను. You fool idiot! Oh, you fool idiot scoundrel! Take back your car! Take back! దుర్గా, ఏమిటి గొడవ? అన్నయ్య నువ్వా? ఏమిటి నడివిది భాగవతం? భాగవతం కాదమ్మా, కలాపం, హమాకలాపం, సత్యభామాకలాపం. ఈ రౌడీని అన్నయ్య అంటానికి నీకు సిగ్గు లేదు? సిగ్గెందుకు? నిజంగా అన్నయ్య మా పెనిపెని కొడుకు. సరే గాని ఇంతకీ అసలు గొడవ ఏమిటి? చూడవే, తనకి ఏదో పెద్ద లేటెస్ట్ రినాల్ట్ కారు ఉందని తిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు. వెనక్కి తీయమంటే తీయడు. తమరేలా వెనక్కు తీయరో దయచేసి తెలుపండి. మీ కారుకు రివర్స్ గేరు లేదా, లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా? అన్నయ్య,
ఎంతైనా ఆడపిల్ల. ఆడపిల్ల? ఓహో, నువ్వు చెబుతున్నావు కనుక నమ్మాలి. చూడవే ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నువ్వే కాస్త సర్దుకో, నా మాట వినవు. వినుదను చెల్లి, వినుదను. నీవు చెబుతున్నావు కనుక వినుదను. చెల్లెమ్మ చెప్పినది కనుక పోలిస్తున్నాను. అటు చూడుము. నో ఎంట్రీ. దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు, వచ్చి దబాయించవద్దు. టాటా, బై బై, చీరియో. తల్లి దుర్గా, దారి క్లియర్ అయింది. మనసు కూడా క్లియర్ చేసుకొని ఇక తల్లి. చాలా థ్యాంక్స్. వెల్కమ్. ఏమ్మా, ఏదో పెద్ద కబుర్లు చెప్పావు. అటు చూడు. ఏమిటే, మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారేమిటి? ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది. నువ్వు అలాగే ముసురుకుంటావు. ఇప్పుడు ఆడవాళ్లే గాని మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా. అరే, వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడుకుంటా. సెక్సరే ఉండాలి కళ్ళల్లో. ఏమిటో ఏముందో ఏమో. ప్రసాద్, మళ్ళీ ఎప్పుడురా నీ నాటక ప్రదర్శన? రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను. ప్రసాద్, సారీ, ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పావు కదరా? అవును. మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లనా ప్రిన్సిపాల్నా? ఓహో, నీతో చెప్పిన సంగతి మర్చిపోయాను రా. సరే, పిలిచావు కదా. ఓకే, కమాన్, బై బై. అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏమిటి సంబంధం? ఈజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్. ఏమిటి అలా తీసి పారేస్తున్నావు? ఇప్పటికీ మా అన్నయ్య గోల్డ్ స్టూడెంట్. కాలేజీకి ఈనాటికి ఏకైక హీరో. ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు. ఏమిటో అంత గొప్ప. రేపు సాయంత్రం రా, చూపిస్తాను. చూద్దాం. రండి 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 వినండి నా సుద్దులు. రండి రండి వినండి నా సుద్దులు. చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. రండి రండి వినండి నా సుద్దులు. చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. ఇద్దరికన్నా ఎక్కువ సంతానం వద్దని అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ మంత్రిని. ఆమె 7వ కూతురికేమో 3వ నెల. ఆమె కూడా ఇప్పుడు 2వ నెల. చిర్ర చిక్క 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 చిర్ర చిక్క 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 టిర్ర టర్రా టర్ర టర్రా టర్రా టర్రా. ప్రజాసేవ కోసమని 10 లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు. ప్రజాసేవ కోసమని 10 లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు. వచ్చాక తన కోసం పాపం 10 కోట్లే కూడబెట్టుకున్నట్ట. రండి రండి వినండి నా సుద్దులు. చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. కష్ట సుఖాలను మనతో సమానంగా పంచుకుంటామన్నారు పాలకులు. అన్నమాట ప్రకారమే వాటాలు వేశారు. కష్టాలేమో మనకు, సుఖాలన్నీ వాళ్లకు. విద్య ఒక వ్యాపారం, వైద్యం ఒక వ్యాపారం, పెళ్లి ఒక వ్యాపారం, గుళ్ళోను వ్యాపారం, ఓటు ఒక వ్యాపారం, సీటు ఒక వ్యాపారం. వ్యాపారం కానిదొక్కటే, నీ సావు నువ్వు చావడం. పప్పరపా పరపర పప్పరపా పరపర పప్పరపా పప్పరపా పరాపరాపా. కోతి కూర్చునేది కొమ్మ మీద,
నక్క గోతి మీద మీ గోడ మీద బంధు శవం మీద రారాజు కూర్చునేది గద్దె మీద. రండి రండి వినండి నా సుబ్బులు, చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. దిన దిన పగిట పగిట దిన దిన